ఇందాక అదే చెప్పాను నేను. 53,000 కోట్ల రూపాయలు బీసీల అభ్యున్నత కోసం ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేని ఒకే ఒక్కటి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటే బీసీల సంక్షేమం కోసం మనం సుమారు 52,000 కోట్ల కేటాయింపు చేసి ఖర్చు చేస్తున్నాం సార్. అది ఒకసారి గుర్తు చేసుకోవాలి సార్. సార్ ఇక్కడ సార్ ఎక్కడికి పోతున్నారు? జగన్మోహన్ రెడ్డి లాగా పెట్టుకొని బీసీల కోసం ఏదో చేస్తామని రామ్మోహన్ రావు గారు, నేను ఒక మాట అడ్డొస్తున్నాను. రామ్మోహన్ రావు గారు, క్రాస్ టాక్ వద్దు ప్లీజ్, ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు, ఆయన మాట్లాడేవాడు ప్లీజ్. సార్ మీరు క్రాస్ టాక్ వద్దు ఎవరితో మాట్లాడలేదు, విన్నాను. ఏలూరు మాట్లాడు, మీరు మాట్లాడు. చెప్పారో బీసీలు తొంగలో ఎలా తొక్కారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈనాడు బీసీ పార్టీ పేరు చెప్పుకొని 6 నెలలకో 5 నెలలకో 3 నెలలకో ఒకసారి రామచంద్ర యాదవ్ గారు బయటకు వచ్చి బీసీల కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక విషయం గుర్తించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ అత్తిల్ రాజు గారు ఒక్క నిమిషం. అత్తిల్ రాజు గారు క్రాస్ టాక్ వినండి, ఆయన చెప్పేది వినండి, విన్నది రాసుకున్న తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. చరిత్రలో ఎవరు చేయలేదు. అత్తిల్ రాజు గారు ప్లీజ్. తెలుగుదేశం పార్టీ అత్తిల్ రాజు గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. క్రాస్ టాక్ చేయదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద వేసుకుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిట్టలు సర్వనాశనం చేస్తున్నది మీరే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీలకి 50% రిజర్వేషన్లో సంస్థల్లో ఇస్తానని చెప్పారు. ఒక్క నిమిషం అత్తిల్ రాజు గారు మీరు ఆగండి. అత్తిల్ రాజు గారు నా వాయిస్ వినిపిస్తుంది, మీరు ఆగండి ఒకసారి. సార్ ఆనాడు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, నేడు తెలుగుదేశం కానివ్వండి, ఒక టీటీడీ చైర్మన్ మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అత్తిల్ రాజు గారు ఆగండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రామచంద్ర యాదవ్ గారు అత్తిల్ రాజు గారు ఆగండి సార్. ప్రజలకి ఒక బీసీ వ్యక్తిగా ఆనాడు అడ్డుపడి నవ్వుల పాలైన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రామచంద్ర యాదవ్ గారిని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పి ఆనాడు తెలంగాణ ఇలాగే అడ్డపడి ఆనాడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టొద్దని చెప్పి నవ్వుల పాలైన ఒక్కసారి